ఇంకొక మాట, క్షేమేంద్రుడు చాలా కీలకమైన అంశాన్ని చెబుతున్నాడు. దయచేసి శ్రద్ధగా నిర్మమకారంగా అర్థం చేసుకోండి. నిరహంకారంగా కాదు, నిర్మమకారంగా. నిర్లేప నిర్మల నిత్య నిరాకార నిరాకుల నిష్కుణ నిర్గుణ నిష్కళ శాంత నిష్కామ నిరుపప్లవ అన్న నామాల్లో నిర్మమ మమతాహంత్రి అని ఉంటుంది, గమనించండి. నిర్మమ, అమ్మవారికి మమకారం లేదు. మమతాహంత్రి, ఆవిడ సేవ చేసిన కొద్దీ మనకున్న మమకారాలు కూడా తగ్గిపోతాయి. మమకారాలు పెంచడానికి కాదు, దైవ పూజ తగ్గించడానికి. కుటుంబ సభ్యుల పట్ల కూడా మనకుండే మమకారాన్ని క్రమక్రమంగా తగ్గించుకోవాలి, లేకపోతే అదే పేక్క బంధం అయిపోతుంది. బాధ్యతలేవో మనం చేయడం వరకే. 60 ఏళ్ళు దాటాయి అంటే క్రమంగా తగ్గించేయాలి. కొడుకుతో, కోడలతో, కూతురుతో, అల్లుడితో మాట్లాడడం తగ్గించే, భార్యాభర్తలు కూడా మాట్లాడుకోవడం తగ్గించేసేయాలి. ఏకాంతంగానే గడపాలి వీలైనంత. ఏదో పుస్తకం చదువుకోవాలి, పారాయణ చేసుకోవాలి, ప్రశాంతంగా ఉండాలి. ఇక ఊరికే కూర్చుని గంటల గంటలు సోది కబుర్లు మాట్లాడుకోవద్దు, అనవసరపు విషయాలన్నీ వస్తాయి. ఆ మమకారం తెంచుకోకపోతే జరిగే నష్టం ఎలా ఉంటుందో తెలుసా? కుర్యాత్ వియోగ దుఃఖేషు ధైర్యం ఉత్సృజ్య దీనతాం. కుర్యాత్ వియోగ దుఃఖేషు ధైర్యం ఉత్సృజ్య దీనతాం. అశ్వత్థామవధం శ్రుత్వా ద్రోణో గతధృతిర్హతః. అశ్వత్థామవధం శ్రుత్వా ద్రోణో గతధృతిర్హతః. భారత యుద్ధంలో కొడుకులను పోగొట్టుకున్నవాడు ద్రోణాచార్యుడు ఒక్కడేనా అండి? నిజానికి ఆయన పోలేదు, అశ్వత్థామ సావలేదు. అశ్వత్థామ చిరంజీవి ఇప్పటికీ ఉన్నాడని ప్రతీతి. భారత యుద్ధానంతరం కౌరవపక్షంలో బతికిన వాళ్ళు ఇద్దరు, కృతవర్మ, కృపాచార్యుడు, అశ్వత్థామ, ముగ్గురు బతుకున్నారు వాళ్ళు. పాండవ పక్షంలో 7 ఉన్నారు, 5 పాండవులు, కృష్ణుడు, సాత్యకి. ఆ అశ్వత్థామ చిరంజీవి, ఆయన తపస్సు అటువంటిది, ఉంటాడు అన్న విషయం తెలుసు ద్రోణాచార్యుడికి. పైగా పోయాడనే అనుకుందాం, ధర్మరాజే చెప్పాడని అనుకుందాం. కూలిపోవలసిన పనే ఉందండి, కూలిపోవలసిన పనే ఉంది. పైగా యుద్ధరంగం అన్నాక సావరా? పోనీ ఏదో మనబోటిగాళ్ళం అవ్వడమో, అయ్యో అబ్బాయి ఏదో ప్రయాణం వెళ్ళి రోడ్డు పక్కన ఏదో జరిగిందంటే అనుకుంటే అది వేరే విషయం. అది ప్రమాదం కదా. యుద్ధం అది కాదే, తెచ్చిపెట్టుకున్నది. యుద్ధానికి వెళ్ళేటప్పుడే అయిపోతుంది అక్కడ. యుద్ధానికి వెడుతున్నాడు అంటే తిరిగి రాడనే అర్థం అక్కడ. పూర్వం రాజులు కొన్ని కృష్ణదేవరాయల సామ్రాజ్యంలో కొన్ని చోట్ల కనపడతాయండి, కత్తుల బోనులను ఉంటాయండి. వెళ్ళి చూడండి, హంపి అక్కడ వెళ్ళి కత్తుల బోనులు, పైకి ఇలా కత్తులు ఉంటాయండి, మొన భాగాలు పైకి తేలి ఉంటాయండి, కత్తి మొనలు పైకి తేలి ఉంటాయి, కత్తుల బోను. చుట్టూ బాల్కనీలా ఉంటుందండి. రాజులు యుద్ధానికి వెళ్ళగానే ఆ రాజు మరణించాడు అని తెలియగానే భార్య అందులో దూకేస్తుందండి. అయిపోయింది అంతే లెక్క. ఎందుకంటే శత్రురాజు వచ్చి మానభంగం చేస్తాడు, లేకపోతే వశం చేసుకుంటాడు. ప్రాణాన్ని పోగొట్టుకుందుకైనా ఆనాటి రాచ స్త్రీలు అంగీకరించారు కానీ మానభంగానికి అంగీకరించలేదు. అది నా దేశ చరిత్ర, అది నా దేశ చరిత్ర. ప్రాణం పోతే పోనీ, పరాయి మొగాడికి వశం కావద్దు. ఆ స్థితి నుంచి ఇవాళ దిగజారి పరాయి మొగాడి కోసం ఉన్నవాడినే హత్య చేయించే భార్యలు తయారయ్యారు. నమశివాయ నమశివాయ. ఎంత అభివృద్ధి చెందాం, ఎంత అభివృద్ధి చెందాం. టెక్నాలజీ అంటే ఇదే కదా. ఊరికే ఏదో వంకర సంబంధం పెట్టుకుని పోనీ వాడి దారిని వాడిని వదిలేసి వెళ్ళిపోవడం కాదు, మేము చంపేయడమే. ఏ స్థితి నుంచి ఏ స్థితికి దిగజారామండి. లోకంలో కురవకూడిన సమయంలో అకాల వర్షాలు కురుస్తున్నాయి, కురిసే సమయంలో కురవట్టేది. మరి ఇదే కారణమమ్మా? నమ్మడం కష్టంగా ఉంటుంది కానీ ఇదే కారణం. మనుషుల సత్ప్రవర్తన లేనిదే ప్రకృతి సహకరించదు. ఇదంతా లాజిక్, తర్కం. ప్రవర్తనలు బాగుండకపోతే ప్రకృతి సహకరించదు. అందుకే పూర్వం అనేవాళ్ళు శీలవంతులైన వాళ్ళు ఉండడం వల్లే వర్షాలు కురిసాయి. 3 వానలు కురిసేనయ, ముక్కారు పంటలు పండేనయ అనేవి. 3 ఋతువుల్లో ఏ పంటలు పండాలో ఆ పంటలు పండేవి. ముక్కారు అంటే ఋతువులు, 3 ఋతువులు. ముక్కారు అంటే 3 ఋతువులు. నెలకి 3 వానలు కురిసేవి పూర్వం ఎప్పుడు కూడా. ఏ తిథుల్లో నక్షత్రాల్లో కురిసేవో పంచాంగం బ్రాహ్మణులు చెప్పేసేవారు హాయిగా. చూసి ఆ ప్రకారమే జరిగేది. ఇప్పుడు వాళ్ళు చెప్పడానికి లేదు, మనం నమ్మడానికి లేదు. ఎందుకని? మనుషుల ప్రవర్తనలో దోషం. దీనికి మళ్ళీ వెనకాల నాస్తిక సంఘాల వాళ్ళు తయారవుతారు. దీనికి దానికి సంబంధం ఏంటండి? వీడికి అర్థమయ్యే విషయం కాదు అది. ఇంకొక మాటతో చెబితే తెలిసిపోతుందండి. ఇంక వాదించడం సమస్య కాదు అక్కడ. మనుషుల శరీరాలు ఎక్కడి నుంచి వచ్చాయి? పంచభూతాల నుంచి వచ్చాయి. ఈ వానలో అవన్నీ ఎక్కడి నుంచో పంచభూతాల నుంచి వస్తున్నాయి.
ప్రకృతి అంతా పంచభూతాలతో తయారైనప్పుడు మానవుల శరీరాలు కూడా పంచభూతాలతోనే తయారైనప్పుడు పంచభూతాత్మకమైన మానవ శరీర స్పందనను బట్టి ప్రకృతి స్పందన ఉంటుందని వేరే చెప్పాలా? అజ్ఞాని, నీకో నమస్కారం. మనుషుల ప్రవర్తనలు బట్టే వానలు కురుస్తాయి, మనుషుల ప్రవర్తనలు బట్టే ఎండలు కాస్తాయి, మనుషుల ప్రవర్తనలు బట్టే చలి ఉంటుంది. ఎక్కువ ఉంది అంటే మన ప్రవర్తనలో దోషం ఉంది, మనం సరి చేసుకోవాల్సిందే. శీలానికి అంత ప్రాధాన్యం ఇచ్చిన జాతి. నా భర్త తప్ప మరొకడు నన్ను ముట్టుకుంటే కత్తుల బోన్లో దూకుతాను, కానీ వాడి చెయ్యి నా మీద పడ్డానికి వీల్లేదు. అటువంటి స్థితి నుంచి ఏ స్థితికి వచ్చామో తెలుస్తూనే ఉంది. ఇంత మమకార, ఇంత ధర్మం ఇంత ఖచ్చితంగా ఉన్నప్పుడు యుద్ధరంగానికి వెళ్ళినటువంటి భర్త తిరిగి వస్తాడనేటువంటిది ఏం లేదండి. అశ్వత్థామ వెళ్ళినప్పుడే చెప్పాలి, అనుకోవాలి. ద్రోణాచార్యుడు ఏ రోజు పోతాడో మరి ఈయన ఎంతమందిని చంపాడు? ద్రౌపదుల కుమారులు ఈయన చంపలేదా? అంతెందుకండి, పసిబాలుడు 16 ఏళ్ల అభిమన్యుడిని చంపడానికి ఈ పెద్ద మనిషి వేసిన దొంగ వ్యూహం కాదా వాడి ప్రాణాలు తీసింది? మరి అభిమన్యుడిని చంపడానికి అంత పెద్ద వ్యూహం వేసినప్పుడు అర్జునుడి మీద ప్రేమ కానీ, అభిమన్యుడు బాలుడు అనే విషయం కానీ, కనీసం అతని భార్య ఉత్తర 16 ఏళ్ల అమ్మాయి గర్భిణి అన్న విషయం కానీ ఈ పెద్ద మనిషికి, ఈ బ్రాహ్మణోత్తముడు గుర్తొచ్చిందా? ఎందుకండి కులం పనిలేని కులం. ఏ కులంలో పుడితే ఎవడికి కావాలి? బుద్ధి మంచిది కానప్పుడు ఇంత తగలబడింది ఈయన కొడుకు చనిపోకూడదు, ప్రపంచం అంతా చనిపోవచ్చు. వీళ్ళు ఆచార్యులు, చదువు ఒక్కటి చెప్పగానే సరిపోలేదండి, బుద్ధి మంచిదే ఉండాలి. కృపాచార్యులకు ఉన్నటువంటి సత్ప్రవర్తన ద్రోణాచార్యుడికి లేదు. ఆయన బావమరిది. కృపాచార్యుడికి ఇటువంటి బుద్ధులు లేవు. ఆయన చాలాసార్లు వారించాడు, బావా నువ్వు చేస్తున్న తప్పని. వింటావు పౌరుషం. అందుకే అశ్వత్థామ మీద ఉండే ప్రేమ ఏం చేసిందంటే, అశ్వత్థామ వధము శృత్వా ద్రోణో గత ధృతిర్హత. అశ్వత్థామ వధ అని శృత్వా, ఇంకా చావలేదు. కానీ ఈయనకు ఆ బలహీనత ఉందని తెలుసు. కొడుక్కి చనిపోవడం కాదు, ఏదైనా ప్రమాదం జరిగిందన్నా ఈయన తట్టుకోలేడు. అందుకని పాండవులు ప్రణాళిక వేశారు. కృష్ణుడే చెప్పాడు, మీకు తిరుగులేదు. ద్రోణాచార్యుల్ని ఈ రకంగా మీరు చంపకపోతే గరికపాటి వారు భీమవరంలో చెప్పే ప్రవచనానికి కూడా ఆయన వచ్చి కూర్చుంటాడు. నీ ఇష్టం, తర్వాత నీ వల్ల కాదని. ఇది ఒకటే ఉపాయం. అబద్ధం సుబద్ధం అంటే కుదరదు ఇక్కడ. అబద్ధం వా సుబద్ధం వా కుంతీపుత్రో వినాయక కానిచి. యుద్ధంలో ఎప్పుడు ధర్మాన్ని పరిస్థితులు నిర్ణయిస్తాయి. దీన్ని వ్యూహం అంటారు, తప్పుడు వ్యూహం అంటారమ్మా. వ్యూహం లేకపోతే యుద్ధాలు గెలవలేము. యుద్ధాలు గెలవలేమండి. మన మీదకి వచ్చాక చూసుకుందాం, ధర్మంగా యుద్ధం చేద్దాం. వాడు బాంబు వేస్తున్నాడు, నువ్వు బాణం వేస్తానంటే ఎలాగయ్యా పెద్ద మనిషి, నువ్వు బాంబులు కనిపెట్టాల్సిందే. అంచేత రామాయణ యుద్ధంలో వాడినవి వేరు, భారత యుద్ధంలో వాడిని వేరు, ఈవేళ వాడుతున్నవి వేరు. అందుకే మనకేం చెబుతున్నాడు చారుచర్యలో క్షేమేంద్రుడు? కుర్యాద్వియోగ దుఃఖేషు ధైర్యం. పుత్ర వియోగం కలిగినా, భార్యా వియోగం కలిగినా, భర్తృ వియోగం కలిగినా, బంధువుల్లో ఎంత ఆత్మీయులైన వాళ్ళ వియోగం కలిగినా కాస్త ధైర్యంగా ఉండండి. మానవులు అన్నాక వెళ్ళిపోతారు, ఎవరో ఒకరు ముందు ఎవరో ఒకరు తర్వాత, తప్పదిది. ధైర్యం. ఉత్సృజ్య దీనతాం. దీనత్వాన్ని విడిచిపెట్టండి. బేలతనం పనికిరాదు. వీళ్ళు లేకపోతే నేను ఉండలేను, వీళ్ళు లేకపోతే నేను అంటే ఇది ఎలా సాధన చేయాలండి? ఈయన సాధన చెప్పడం నేను చెబుతా. వ్యాఖ్యానం అంటే అదే కదా. మొదటి నుంచే ఆ సంబంధాలు తగ్గించుకోవాలి. నేను వారితో ఫోన్ మాట్లాడితే కానీ ఉండలేను. ఒక వారం రోజులు ఉండు, ఏం జరుగుతుందో చూద్దాం, అలవాటు అవుతుంది. ఒక వారం రోజులు నేను మాట్లాడనని చెప్పు, లేకపోతే ఏదో వంక చెప్పు, తగ్గుతుంది ఖచ్చితంగా. ఈ ఉండలేను అన్నదానికి మనమే మందు వేసుకోవాలి, ఎవరు వెయ్యరు ఇక్కడ. కానీ ఇది చివరికి ఎంతవరకు వెళ్ళిపోయిందంటే వారేదో పేక మీదకి తెచ్చుకుంటారు, అప్పుల పాలై మన ప్రాణాలు పోతాయి ఇక్కడ. అంచేది ఆయన చేసినవాడు అనుభవిస్తే పర్వాలేదని వాడు, తండ్రి అయినా, కొడుకైనా, భార్య అయినా, భర్త అయినా. వేరే వాళ్ళు ఎందుకు అనుభవించాల్సి వస్తుంది? మమకారం కారణంగా, అంటుగట్టుకోవడం కారణంగా, అంటగాగడం కారణంగా. అంత అంటగాగాల్సిన పని ఏమిటి? ఎక్కడికక్కడ శనగలు తిన్నాం, చేతులు కడుక్కున్నామని మన పని చేసి మనం వెళ్ళిపోలేమా? అబ్బాయి వెళ్ళమండి, పామేసుకోవాలి, తోమేసుకోవాలి, పీకానాం లాగానా. బంధుమిత్రులందరి ఇళ్లలోనూ మనమే వేలెట్టాలి. ఎందుకంటే ఇదంతా పెత్తనం కోసం. మమకారం అంటారు, అది అబద్ధపు మాట. అహంకారం లోపల ఉన్నది. నా పెత్తనం, నా మాట సాగాలి, నా బంధువులందరూ నా మీద ఆధారపడాలి, ప్రతిదానికి నన్ను సంప్రదించాలి. ఎరా ఈ మధ్య ఫోన్ చేయడం మానేసామని 70 ఏళ్ళ వాడు అడుగుతున్నాడు అంటే ఇంతకంటే మూర్ఖుడు లేడు. మానేయండి, అడగండి ఎవరు. 70 ఏళ్ళు వచ్చాయి నీకు, ఎప్పుడు పోతావో తెలియదు. నీకు వాడు ఫోన్ చేయకపోతే నీకే, వాడు కొడుకైనా సరే. ఎరా ఈ మధ్య ఫోన్ చేయడం మానేసావు, ఇంక అక్కడి నుంచి వాడు ఏం చేస్తాడు? మొహమాటానికి చేస్తాడు. ఇక్కడ బాగున్నావా అని పెట్టేస్తాడు. ఎందుకంటే బాగుండవు వాడికి ఇష్టం లేదు.
చంపేస్తున్నాడు ఊరికే రోజు ఈయన ఫోన్ ఎవడు చేస్తాడు, ఎందుకంటే వాడుకో గర్ల్ ఫ్రెండ్ ఉంది, ఏం చేయమండి? ఎవడు గొడవలు వాడివండి, మనకెందుకండి? 70 ఏళ్ళు వచ్చాయి, 80 ఏళ్ళు వచ్చాయి, కనిపించిన వాడు ఇంకా ఏమో ఈ మధ్య కనపడడం మానేసావు, ఫోన్ చేయడం అని కనపడ్డావు, నువ్వు కూడా కనపడవు రేపొద్దున్న. ఈ మాట ఏమిటండి? కనపడ్డాడు నమస్కారం, కనపడకపోతే 2 నమస్కారాలు. ఇదే వైరాగ్యం. ఇది ఉంటేనే సుఖంగా ఉంటాం, మొహమాటమేలా, ఇది ఉంటేనే సుఖంగా ఉంటాం. వైరాగ్యం లేనివాడు సుఖంగా ఉండడు. ఈ జీవితంలో అన్ని భయాలే. భోగే రోగ భయం, కులే చ్యుతి భయం, విత్తే నృపాలాద్ భయం, మానే దైన్య భయం, బలే రిపు భయం, రూపే జరాయా భయం, శాస్త్రే వాది భయం, గుణే ఖల భయం, కాయే కృతాంతాద్భయం, సర్వం వస్తు భయాన్వితం భువి నృణాం వైరాగ్యమేవా భయం, వైరాగ్యమేవా భయం. మీరు భయాన్ని విడిచిపెట్టాలంటే వైరాగ్యాన్ని అవలంబించండి. మమకారాలు తగ్గించుకోండి, అహంకారాలు తగ్గించుకోండి. ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి. గీత గీసేయండి, వెళ్ళిపోమని చెప్పండి. ఏం మొహమాటం లేదు ఇక్కడ. ఇది మన దానివల్ల ఉదాహరణ ఎక్కడి నుంచి చెప్పాడు ద్రోణాచార్యుడు. ఆయన ఎంత పరాక్రమవంతుడు, పైగా ఇంత చేసేవాడు చచ్చాడా, కనీసం నిర్ధారించుకున్నాడా? భీముడు అంతకుముందు అరిచాడు అశ్వత్థామ కథ, నువ్వు చెప్తే నేను నమ్మనన్నాడు. ఎవరి చేసి చెప్పించాలో మాకు తెలుసులే అన్నాడు ఆయన. ధర్మరాజు పాపం అంతవరకు అబద్ధం ఆడలా, ఆయన చాలా గించుకున్నాడు. కుష్ఠుడు అర్జునుడు కూడా వచ్చి నచ్చ చెప్పారు, తప్పదు మీరు ఏమైనా చేయండి. అర్జునుడు ముందు అభ్యంతరం చెప్పాడు. కుష్ఠుడు అందరినీ మొత్తం మైండ్ గేమ్ ఆడేశాడు. తప్పదు అబ్బాయి జీవితంలో మీరు ఇలా అనుకుంటే కష్టం ఇది అన్నాడు. మీరు గమనించండి, రామావతారంలో రాముడు పొరపాటును కూడా ఇటువంటి వ్యూహాలు అనుసరించలేదండి. రావణాసురుని కానీ, ఇంద్రజిత్తుని కానీ, కుంభకర్ణుడు కానీ, వీళ్ళెవరండి? అర్జునుడు, కర్ణుడు గోళిక్కాయలండి. కుంభకర్ణుడు, ఇంద్రజిత్తు చేసిన యుద్ధాలతో చూస్తే వీళ్ళు గోళిక్కాయలండి. వాళ్ళు మాయా యుద్ధాలు చేశారు, భయంకరమైన యుద్ధాలు చేశారు. రామలక్ష్మణులు ఇద్దరు అన్నదమ్ములు, మానవ మాతృలుండి తట్టుకున్నారు. రామచంద్రుడిని మించిన వీరుడు లేడు, రామచంద్రుడిని మించిన దైవం లేడు. అంత శక్తి, అది సామాన్యమైన శక్తి. అసలు శ్రీకృష్ణుడి శక్తి సహా, పాండవుల శక్తి సహా ఏది రామచంద్రుని శక్తి ముందు సరిపోదండి. ఒక్క మానవుడు, తమ్ముడు ఒక్కడే తోడు. అది భయంకరమైన యుద్ధం. అది ఇంద్రజిత్తు, కుంభకర్ణుడు, నికుంభుడు, కుంభుడు, రావణాసురుడు సామాన్యమైనది కాదు. అది వీళ్ళెవరండి? భారత యుద్ధంలో జరిగినవన్నీ రామాయణ యుద్ధంతో పోలిస్తే చిన్నపిల్లల ఆట కింద లెక్కది. అంతటి యుద్ధాన్ని తట్టుకున్న రామచంద్రమూర్తి అధర్మానికి పాల్పడలేదు యుద్ధంలో ఎక్కడ. కుష్ఠుడు అధర్మానికి, యుద్ధ వ్యూహాలకి వ్యతిరేకంగా ప్రవర్తించమని చెప్పాల్సి వచ్చింది. కారణం యుగధర్మం. త్రేతాయుగం వేరు, ద్వాపర యుగం వేరు. మనం కలియుగంలో ఎలా ఉండాలో నిర్ణయించుకోవాలి.